ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 25న జరగనున్నాయి. కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. ఆయనపై వామపక్షాల అభ్యర్థిగా యూటీఎఫ్ గోదావరి జిల్లాల అధ్యక్షుడు రాఘవులు పోటీకి దిగుతున్నారు. ఈ ఎన్నికలపై అధికార పార్టీ టెన్షన్ పడుతోందా? కూటమి పార్టీ నేతలు సహకరించడం లేదని అధికార పార్టీ భావిస్తోందా? ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈసారి ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు అధికార పార్టీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఇప్పటికే కూటమి పార్టీల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయినప్పటికీ అధికార పార్టీలో ఏదో ఒక చోట భయం నెలకొని ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ ఎన్నికల్లో అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు జీవి సుందరం పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు మరో 32 మంది పోటీలో ఉన్నారు. అభ్యర్థులు 35 మంది పోటీ చేస్తున్నప్పటికీ పోటీ మాత్రం ముగ్గురు మధ్య ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి 19 శాసనసభ నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. అదేవిధంగా వారికి అదనంగా 5 ఎంపీలు ఉన్నారు. ఎమ్మెల్సీల బలం ఉంది. వీరు కాకుండా నియోజకవర్గానికో ఇన్ఛార్జిను నియమించారు. అయినప్పటికీ పేరాబత్తుల రాజశేఖర్కు బీజేపీ సహకరించడం లేదని సమాచారం. ఎన్నికల ప్రచారానికి కేవలం తెలుగుదేశం, జనసేన నేతలే వెళుతున్నారు. మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు 2 పార్టీల మధ్య వివాదం కూడా జరిగింది. కుర్చీలు ఎత్తుకొని కొట్టుకునేంత పనయింది. దీంతో జనసేన ఎంతవరకు కలిసి వస్తుంది అన్నది కూడా సందేహంగా మారిందని తెలుగు తమ్ముళ్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక కూటమి పేరిట వీరు చేస్తున్న ప్రచారంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ సమావేశాలు పెడుతున్నారు, సభలు నిర్వహిస్తున్నారు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కేవలం గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటు కలిగి ఉన్నారు. 2 జిల్లాల్లో 3,15,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటే ఇంటింటి ప్రచారం దేనికని ఇళ్లకు వచ్చిన నాయకులను చూసి ప్రజలే ప్రశ్నిస్తున్నారట. ఇక సమావేశాలు పెట్టినప్పుడు కూడా కూటమి కార్యకర్తలే హాజరవుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం సభలు, సమావేశాలు, జనాల తరలింపు ఎందుకన్నది సందేహంగా మారింది. అయితే 2 జిల్లాల్లో బీజేపీ దూరంగా ఉందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం బీజేపీ తరపున తిరుగుతున్నారు. అంతకు మించి ఎక్కడా కాషాయ నాయకులు కనబడటం లేదు. మరోవైపు బీజేపీ, జనసేన పార్టీల తీరుపై టీడీపీ అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ 2 పార్టీల నేతలు లోపాయికారిగా వైసీపీ, వామపక్షానికి మద్దతు ఇస్తున్నారని భయపడుతున్నారట. ఆ భయంతోనే పేరాబత్తుల రాజశేఖర్ గట్టెక్కుతాడా అని చర్చించుకుంటున్నారట. గతంలో ఆయనను జడ్పీ చైర్మన్ చేస్తామని హామీ ఇచ్చారు. అది నెరవేరలేదు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారు. ఆ పని జరగలేదు. కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పోస్టును ఆశించారు. అది జరగలేదు. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. కానీ ఈసారైనా పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీ అవుతారా లేదా అని సొంత పార్టీ నేతలే అనుమానపడుతున్నట్టు తెలిసింది. మొత్తంగా కాకినాడ జిల్లాకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఆయనకు, ఇతర జిల్లాల మంత్రులకు కూడా ఈ ఎన్నిక సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో ఇంటింటి ప్రచారాలు, సభలు, సమావేశాలకు స్వస్తి చెప్పి గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిస్తే మంచిదని సీనియర్ నేతలు సూచిస్తున్నారు.